నేటి తరం యువత విద్య వైపు ఎక్కువగా మక్కువ చూపాలని, సైన్స్ రంగంలో ఆసక్తి కనపరచాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, రవీందర్రావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి ఇన్స్పైర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ రవీందర్ రెడ్డి గారిని తొలిపడున్నారు. శుభోదయం. ఎడ్యుకేషనిస్ట్ వారు తెలంగాణ ఏర్పడక ముందు, స్వాతంత్ర్యం తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు పివి నరసింహారావు గారు గురుకుల విద్యను అందుబాటులోకి తీసుకొస్తే తెలంగాణ వచ్చే నాటికి 276 గురుకులాలు ఉంటే 1018 గురుకులాలు అంటే 4 గింతలు పెంచి 400% పెంచి అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి, మరి అప్పటి వరకు 10th ఉన్న వాటిని ఇంటర్మీడియట్, ఇంటర్ నుంచి ప్రత్యేకంగా డిగ్రీ, అలాగే అన్ని కులాల వారికి గురుకుల విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి చాలా గొప్పగా మరి మేము విద్యను ఉచితంగా పేదవాళ్ళకు అందించాలని సంకల్పించింది ఆ రోజు ఆ ప్రభుత్వం. చాలా గర్వంగా అనిపిస్తుంది నేను కూడా అందులో పాల్పంచుకోవడం. కానీ ఇవాళ ఎందుకో కొంత నిర్లక్ష్యం కనిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము లేఖ రాయబోతున్నాం. నాకు తెలిసి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది విద్యార్థులు వివిధ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. కానీ వాళ్ళ విద్యాశాఖ మంత్రి లేరు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి లేరు, సోషల్ వెల్ఫేర్ మంత్రి లేరు. వీటి మీద పర్యవేక్షణ లేదు, దీని మీద నియంత్రణ లేదు, ఒక డైరెక్షన్ ఇచ్చే మరి వాళ్ళు లేకపోవడం చాలా బాధాకరం. దీన్ని ఇంకా మెరుగుపరుచుకుంటే బాగుంటుంది. తద్వారా మాత్రమే పిల్లల్లో ఒక చదువుకోవాలి అనే ఒక ఇది, అధికారులలో, టీచర్లో ఒక జవాబుదారీ